ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతు 7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కెమిస్ట్రీ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఎక్యూస్ ఎస్ఎక్యూస్ విఎస్ఎక్యూస్ మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నా డియర్ స్టూడెంట్స్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది రైట్. సో చూడండి ఇక్కడ బ్లూ ప్రింట్ ఇవ్వడం జరిగింది నాన్న. ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్ వస్తాయో చూపిస్తున్నాను చూడండి మీకు రైట్. సో నాన్న మనకు ఎల్ఎక్యూస్ వచ్చేసి ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కెనెటిక్స్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది మనకు. అండ్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి ఒకటి, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ సిహెచ్ అండ్ ఆక్సిజన్ అన్న. సో ఈ 3 చాప్టర్ నుంచి మనకైతే పక్కా 3 ఎల్ఎక్యూస్ వస్తాయి డియర్ స్టూడెంట్. సో మనం 2 అటెంప్ట్ చేస్తాం అనమాట రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎక్యూస్ నాన్న వెరీ ఇంపార్టెంట్. సాలిడ్ స్టేట్ సొల్యూషన్, సర్ఫేస్ కెమిస్ట్రీ, జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేట్స్, కాంపౌండ్స్, biomolecules, chemistry in everyday life, haloalkanes and halogenes, organic compounds and containing nitrogen. సో ఈ చాప్టర్ నుంచి మనకు 8 ఎస్ఎక్యూస్ వస్తాయి. బట్ మనం 6 అటెంప్ట్ చేస్తే సరిపోద్ది. ఓన్లీ 6 ఎస్ఎక్యూస్ అటెంప్ట్ చేస్తే మనం పాస్ అయిపోతాం. పక్కా మనకు 24 మార్క్స్ వచ్చినట్టే డియర్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి రైట్. సో విఎస్ఎక్యూస్ ఇక్కడ చాప్టర్ కొన్ని ఉన్నాయి చూసుకోండి అన్న మీరు రైట్. సో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి, మేము ఎల్ఎక్యూస్ ఏమేమి చదవాలి అంటే ఇక్కడ చూడండి నాన్న, నేను కొన్ని క్వశ్చన్ డిస్కస్ చేస్తాను మీకు. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కెనెటిక్స్ నుంచి నాన్న వెరీ ఇంపార్టెంట్ నాన్న. సైలెంట్ ఫీచర్ ఆఫ్ ద కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్స్, రేట్ ఆఫ్ ద బయోమాలిక్యులర్ రియాక్షన్స్ నాన్న. చాలాసార్లు వచ్చింది నాన్న ఇది ఓకేనా. కోల్డ్రస్లా కూడా చాలాసార్లు అడిగిండు. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్స్ అండ్ వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఈ క్వశ్చన్ కూడా అడిగిండు నాన్న. 4 times వచ్చింది బోర్డ్ ఎగ్జామ్లో మనకి. ఇది కూడా నేర్చుకోండి మీరు. సో క్వశ్చన్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ క్వశ్చన్స్ నుంచి మోస్ట్ మీ పీరియాడిటీ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఈ 5th కూడా. సో ఈ స్టార్టింగ్ 5 క్వశ్చన్ నేర్చుకున్నారు అనుకో ఇక్కడ నుంచి మీకు పక్కా ఒకటి వస్తుంది నాన్న. డామ్ షూర్ క్వశ్చన్ అనమాట ఓకేనా. సో రైట్. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి వచ్చేసి 10th క్వశ్చన్, 11th క్వశ్చన్, 12th క్వశ్చన్ అండ్ 13th క్వశ్చన్. ఈ 4 క్వశ్చన్ నుంచి అయితే ఎవ్రీ ఇయర్ పక్కా ఒకటి వస్తుంది డియర్ స్టూడెంట్స్. మీరు ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే మీరు ఓకేనా. సో ఫస్ట్ అయితే ఓజోన్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ఆక్సిజన్, ఇదైతే 100% నేర్చుకోండి. సో హౌ ఈజ్ అమోనియా మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ హైబర్స్ ప్రాసెస్, ఇదైతే 100% నాన్న రైట్. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వశ్చన్ ఎక్కువ నేర్చుకోండి మీరు. దాని తర్వాత నాన్న సో 14, 15 క్వశ్చన్ మీరు చూసుకుంటా అంటే ఒకసారి చూసుకోండి రైట్. ఇక్కడ అడిషనల్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. సో డియర్ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అడుగుతున్నానా. సో ఇక్కడ చూడండి 17th క్వశ్చన్, 18th క్వశ్చన్, 19th క్వశ్చన్, ఈ 3 క్వశ్చన్స్ నుంచి పక్కా డ్యామ్ షూర్ ఒకటి అడుగుతాడు. సో టోటల్ మీకు ఇక్కడ 12 రియాక్షన్స్ ఉంటాయి, 12 సైంటిస్ట్ పేర్లు ఉంటాయి, వాటి మీద రియాక్షన్స్ నేర్చుకోండి. వెరీ ఇంపార్టెంట్ అన్న. 17th, 18th, 19th ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకున్నారు అనుకో పక్కా మీకు 8 మార్క్స్ వచ్చినట్టే ఓకేనా రైట్ నాన్న. అదేవిధంగా ఎస్ఎక్యూస్ వచ్చేసరికి బ్రాగ్స్ ఈక్వేషన్ 100%. సో స్కాటీ డిఫెక్ట్ అండ్ ఫెంకల్ డిఫెక్ట్ ఇది. అండ్ 2 మెయిన్ టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఇది కూడా నేర్చుకున్నాను. స్టార్టింగ్ 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వశ్చన్ నేర్చుకుంటే ఇక్కడ నుంచి పక్కా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది మీకు. సో సొల్యూషన్ చాప్టర్ నుంచి కూడా నాన్న ఇక్కడ కొంచెం వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. 4th, 5th, 6th, 7th ఓకేనా. ఈ స్టార్టింగ్ 4 క్వశ్చన్స్ మీరు బాగా నేర్చుకోండి. ఇక్కడ నుంచి పక్కా ఒక ఎస్ఎక్యూస్ దగ్గర వస్తుంది. సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి కూడా నాన్న మనకు చూడండి టైప్ ఆఫ్ అబ్జర్షన్స్. సో ఇక్కడ 10th క్వశ్చన్, 11th క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న. చాలాసార్లు వచ్చిన క్వశ్చన్స్ ఇవి ఓకేనా. సో నేను క్వశ్చన్ నెంబర్ చెప్తున్నాను, మీరు అవి క్వశ్చన్ చూసుకోండి ఒకసారి రైట్. మీకు టిక్ పెట్టుకోండి అన్న. అదేవిధంగా డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేట్స్ ఆఫ్ కాంపోనెంట్స్లో కూడా 26th క్వశ్చన్ అండ్ 27th క్వశ్చన్ అండ్ 28 క్వశ్చన్స్. స్టార్టింగ్ 3 క్వశ్చన్స్ బాగా నేర్చుకున్నాను, పక్కా ఒకటి వస్తుంది రేపు ఓకేనా రైట్. సో డియర్ స్టూడెంట్స్ అదేవిధంగా బయోమాలిక్యులర్స్లో ఉన్నాను చాప్టర్ 9 అనమాట. సో ఇక్కడ చూడండి 33 క్వశ్చన్ నెంబర్ అండ్ 34 క్వశ్చన్ నెంబర్. సో ఈ రెండింటి నుంచి పక్కా ఒకటి వస్తుంది నాన్న 100% క్వశ్చన్ రేపు మీకు పక్కా కనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఈ 33 క్వశ్చన్ నెంబర్ అండ్ 34 క్వశ్చన్ నెంబర్లో ఈ రెండింటి నుంచి ఒకటి గ్యారెంటీ అనమాట రేపు రైట్. అదేవిధంగా ఇంకా స్క్రోలింగ్ చేస్తున్నాం చూడండి. సో చాప్టర్ 11 నుంచి హాలో ఆల్కనీస్ అండ్ హాలోరినేస్. సో ఇక్కడ నుంచి 38th క్వశ్చన్ అండ్ 39th క్వశ్చన్ కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, అవి పక్కా వస్తుంది నేర్చుకొని ఉండండి మీరు
సో ఆర్గానిక్ కాంపౌండ్స్ నుంచి అయితే నాన్న చెప్పలేము నాన్న, రావచ్చు రాకపోవచ్చు. రైట్. అదేవిధంగా ఎస్ఏక్యూస్ ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. ఎస్ఏక్యూలో చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. స్కాటీ ఆల్రెడీ ఎస్ఏక్యూలో ఉంటాయి, బట్ ఇక్కడ కూడా మనకు రిపీట్ అవుతున్నాయి అనమాట. ఒకసారి స్క్రోలింగ్ చేస్తున్నాను, మీరు టిక్ చేసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవి నైట్ అవుట్ చేయండి. ఈరోజు ఈ క్వశ్చన్స్ మాత్రమే మీరు నేర్చుకున్నాను. పక్కా ఈ క్వశ్చన్సే వస్తాయన్నమాట మీకు. రైట్. చూడండి డియర్ స్టూడెంట్స్, స్క్రోలింగ్ చేస్తున్నాను స్లోగా. సో ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు చూపిస్తానో ఈ క్వశ్చన్స్ అన్నీ మీరు నేర్చుకోండి, ఓకేనా. ఒకసారి చూసుకొని వెళ్ళండి బోర్డ్ ఎగ్జామ్లో. పీ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కూడా చూడండి. టైలింగ్ ఆఫ్ మెర్క్యూరీ, ఇది చాలాసార్లు అడిగింది అనమాట. రైట్. డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకు. వాట్ ఈస్ ద లాంథనైడ్ కాంట్రాక్షన్స్ అని అడుగుతాడు. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, చూసుకొని వెళ్ళండి మీరు. పాలిమర్స్ అనే చాప్టర్ నుంచి కూడా మనకు ఒక ఎస్ఏక్యూస్ విఎస్ఏక్యూస్ వస్తాయి డియర్ స్టూడెంట్స్, పక్క వస్తుంది. సో మీకు ఇక్కడ చూడండి, పిహెచ్బివి అంటే ఏందనేది రాయాలి ఇక్కడ. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్న. ఇక్కడైతే ఉన్నవన్నీ ఇంపార్టెంట్ అనమాట. నేను ఈ పీడిఎఫ్లో చూపిస్తున్నవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. రైట్. సో డియర్ స్టూడెంట్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంతేనా? సో ఒక్కసారి మళ్ళీ చూడండి, ఒకసారి మళ్ళీ స్క్రోలింగ్ చేస్తున్నాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న ఇవన్నీ. వెరీ 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 బోర్డ్ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అవన్నీ. సో ఇవి చూశారనుకో, ఈ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీరు టిక్ చేసుకొని నైట్ అవుట్ చేయండి. ఒక్కరోజు నైట్ అవుట్ చేయండి, పక్కా ఎక్కువ సార్లు వచ్చింది ప్రిపేర్ అవ్వండి, పక్కా మీరు పాస్ అవుతారనమాట. రైట్. సో డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ మీకు చూపించడం జరిగింది. సో డియర్ స్టూడెంట్, డిసప్పాయింట్ అవ్వకండి. లైవ్ స్ట్రీమ్ చేయలేదని డిసప్పాయింట్ అవ్వకండి. సో నాన్న కొంచెం బిజీ వర్క్ వల్ల నేను చేయలేకపోయినా, అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా కొన్ని ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్ ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. సో బై డియర్ స్టూడెంట్, డిసప్పాయింట్ అవ్వకండి నాన్న.